జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి అవసరం లేదు. అతను ఒక మసిగొడ్లాడు, బాగా మసి పేరుకుపోయిన మసిగొడ్లాడు. లోక్సభలో బిల్లులు ఉన్నాయి, అవన్నీ పాస్ అవ్వాలంటే ఎంపీల మద్దతు కావాలి. అన్ని పార్టీల ఎంపీలని, ప్రతిపక్ష ఎంపీలను కూడా మద్దతు ఇవ్వమని అడుగుతారు. అది ఒక సర్వసాధారణ సంప్రదాయం. అలాగే వీళ్ళని కూడా అడుగుతారు. వాళ్ళు ఇతను అడగక్కర్లేదు, మామూలుగానే తెలియకుండా ఇతనే ఫోన్ చేస్తాను, నేను మీకు సపోర్ట్ ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఒకవేళ ఇతను ఇవ్వనన్నాడు అనుకో, అతను తిహార్ జైల్లో చపాతీ తింటా ఉండాలి. అలా తెచ్చింది అని నువ్వే చేసుకోరా చపాతీ అంటారు. మామూలుగా అందరికీ చేసి పెడతారు, ఇతనికైతే నువ్వే చేసుకో చపాతీ అంటారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారిని అలాగే అమిత్ షా గారిని కలవడానికి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలానే ఇప్పుడు మోదీ గారే జగన్ గారి కోసం కాల్ చేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉంది సార్? అదే ప్రచారం జరుగుతుంది. వార్తల్లో అది వార్త కాదు, ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు అపాయింట్మెంట్ కోరాడు, అది ఒకటి నడిచింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మోడీ గారే కేంద్రం నుంచి వీళ్ళకి ఫోన్ వస్తుందని. దానికి రీజన్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, కొన్ని బిల్లులు ప్రవేశపెడుతున్నారు కాబట్టి పార్లమెంట్లో ఎంపీల మద్దతు, రాజ్యసభలోను పార్లమెంట్లోను లోక్సభలోను ఎంపీల మద్దతు కోసం వాళ్ళే ఫోన్ చేస్తున్నారనేటువంటిది ఒక కంఫర్టబుల్ ఆర్గ్యుమెంట్ని రెడీ చేసుకుని వాళ్ళు ప్రచారంలో పెట్టారు. దానికి కారణం ఏమై ఉంటుంది, ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా కేంద్రంలో బీజేపీ అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీ నాయకత్వం. వాళ్ళు ఎవరితోటి ఉంటే వాళ్ళకి ఒక బలం, ధైర్యం అనేటువంటిది, వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళ వెనకాల వాళ్ళు ఉన్నారంటే ఒక ధీమనమాట. ఇప్పుడు హై స్కూల్లో కూడా, బోర్డు స్కూల్లో చదివేటప్పుడు కొంచెం బలహీనంగా ఉన్న పిల్లలు ఉంటారు. వాళ్ళని కొంచెం దుడ్డు ముక్కలో ఉన్నవాళ్ళు గట్టా దౌర్జన్యం చేసి వాళ్ళు కణికలు, పెన్నులు, పుస్తకాలు లాగేసుకుంటూ ఉంటారు. మా చిన్నప్పుడు అలా లాగేసుకునేవారు. కొంచెం దిట్టంగా ఉన్నవాడు ఆడు చూస్తే భయం వేసి ఇది కొడతాడేమో అని. నేను బక్కగా ఉండేవాడిని కదా, ఆడు ఏదైనా కణిక పళ్ళు ఇచ్చేమన్నాడు, ఇచ్చేసిపోయింది. ఆడైనా తింటానికి తెచ్చుకున్నది ఇచ్చారా అంటే ఇచ్చేస్తాం. అలాగనమాట. అలాగ ఒక భయం ఉంటుంది. అదే రాజకీయ పార్టీలో కూడా ఉంటుంది. రాజకీయ పార్టీలోనైనా, వ్యాపారాల సంస్థలైనా ఏదైనా కొంచెం బలమైనవాడు, ఇది శక్తివంతులు అంటే బలహీనుడికి భయం ఉంటుంది. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, నేను ఆడికన్నా దుఃఖలాగా ఉన్నవాడిని ఎవడోకుండా ఫ్రెండ్షిప్ చేసేవాడిని అని కొట్టిచేస్తానికి. నేను అలాగే ఆలోచించేవాడిని. కొంతమంది అలాగే ఆలోచించరు, ఎందుకు వచ్చిన గొడవ బాబు అని సరెండర్ అయిపోతారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా, తెలుగుదేశం అయినా, లేకపోతే ఇంకో దేశంలో రాజకీయ పార్టీ ఏదైనా సరే, బీజేపీని ఎదిరించి వాళ్ళు ఎదిరిస్తున్నారో దానికి ఫలితం అనిపిస్తున్నారు, లేదా బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు. వాళ్ళ వైరుపక్షమైనా సరే బీజేపీతో సఖ్యతగా ఉన్న వాళ్ళకి కొంత సేఫ్ జోన్ ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు నడుస్తుంది దేశంలో. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉన్నది కనిపించింది. ఎందుకంటే ఇతను ఏ అరాచకం చేసినా వాళ్ళు ఏం మాట్లాడేది కనిపిస్తున్నారు. అది జరిగిన వాస్తవం. కానీ వాళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు, అరాచకాలు చేసి బాబోయ్ ఈ మసికొడ్డ మనం ముట్టుకుంటే ఆ మసి మనకు అంటుకుంటుంది అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. కానీ వాళ్ళు వెంటనే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు జనసేనతో కలిసి కూటమిగా ఎన్డీఏ ప్రభుత్వంలో చేర్చుకున్నారు. ఎన్డీఏగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశారు, మంచి ఫలితాలు సాధించారు. దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మ్యాక్సిమం ఇవాళ చాలా పూర్తి సహకారాలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కోసం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పెట్టుబడులు వస్తే వాటికి ఇచ్చే అనుమతుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం చాలా చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మధ్య కానీ, లోకేష్ గారు మోడీ గారి మధ్య కానీ సంబంధాలు చాలా బాగున్నాయి. చాలా మంచి వాతావరణంలో నడుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న వాళ్ళు ఇదివరకు వాళ్ళ ధైర్యం ఏముండేది. ఇప్పుడు అత్తారింటికి దారి సినిమాలో పోసాని కృష్ణమురళి అంటాడు, నీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అని. అలాగా జగన్ వెనకాల ఏదో పవర్ ఉందనుకుని జగన్ చెప్పిన మాటల్లా వ్యవస్థల్లోనూ అన్ని సిస్టమ్స్లో అందరూ వినేసేవారు. ఒకవేళ ఉన్నా లేకపోయినా ఉన్నట్టే కనిపించేది. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ లాంటి సంస్థ, ఈ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ, కొంచెం బాగా పొడుగ్గా ఉన్నాడని చెప్పి అతను అరెస్ట్ చేయడం మానేశారు. అవినాష్ రెడ్డిని కర్నూలు దాకా వెళ్ళి వంతుల నుంచి వచ్చేసారు. ఏమండి అతను అరెస్ట్ చేయలేకపోతున్నాడు, 50 మంది ఉన్నారండి అతని ఇంటి దగ్గర, అతను అరెస్ట్ చేయలేమని అక్కడ ఎస్పీ కూడా చేతులెత్తేసాడు. అప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేద్దని. మరి మర్డర్లు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడానికి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మరి వీళ్ళు ఏం పీకుతారో అర్థం అవ్వదు. డెఫినెట్గా వెనకాల ఎవరో ఒకరు ఉంటారు, దాని వెనకాల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేయలేరు. లేదంటే ఈ దేశంలో ఎవరినైనా సరే, చార్లెస్ శోభరాజు లాంటి వీరప్పన్ని, గాలి జనార్దన్ రెడ్డిని కూడా తీసుకొచ్చిన చరిత్ర ఉంది. ఈ సిట్లు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ కానీ, సిబిఐ కానీ
ఇలాంటి రాజీవ్ గాంధీ అంతకులను కూడా తీసుకొచ్చి లోపల పడేశారు. ఈ ఇతను ఇంట్లో కూర్చోబెట్టి పొలాలు అడితీలో పొలాలు నరికి చంపేసిన తీసుకురావడం పెద్ద కష్టమే ఉంది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత పైగా జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు. అతను సిబిఐ కూడా మాకేం తెలదండి ఎవరండి అతను అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే దర్యాప్తు చేసి ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టి ఏమోనండి మీ ఇష్టం మీరు ఏం చెప్తుంది అంటున్నారు. సరే మా ఇష్టం మేము చేద్దామని కోర్టులు అనేటప్పటికి కాదండి అని మళ్ళీ పిటిషన్ వేస్తున్నారు. ఇలాగా కాలయాపన చేసి అతన్ని చట్టంలో ఉన్న లొసుకులన్నీ వాడుకొని ఇచ్చి చేస్తున్నారు. అదే సిబిఐ కానీ కొన్ని వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు తలుచుకుంటే వారం రోజుల తర్వాత తీర్పు వస్తుంది కాబట్టి, కానీ నువ్వు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండకూడదని ఆపిన సందర్భాలు ఉన్నాయి. వారం రోజుల తర్వాత తీర్పు వస్తుంది. అప్పుడు దాకా ఇతనికి ఏమైనా చేసుకోవచ్చు తమిళనాడుకి సంబంధించి, కానీ వారం రోజుల తర్వాత తీర్పు వస్తుంది కాబట్టి నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అవ్వకూడదని ఆపిన సందర్భాలు ఉన్నాయి. జయలలిత లాంటి వాళ్ళని పరప్పనగ్రహారంలో పెట్టేశారు. శశికళను పరప్పనగ్రహారంలో పెట్టేశారు. ఇలా ఎలాంటి ఎంత శక్తివంతులైనా సరే జైల్లో పెట్టేసిన సందర్భాలు ఉన్నాయి సిబిఐ వాళ్ళని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి మరి అతను ఇచ్చిన ఏడ్చని పప్పు తిన్నారో జీడిపప్పు తిన్నారో, లేకపోతే విజయవాడ స్వగృహ తాలూకు ఉలవచారు తిన్నారో, బొబ్బట్లు తిన్నారో, బూరెలు తిన్నారో తెలియదు, కానీ జీడిపప్పు పాకం పట్టుకెళ్ళారో తెలియదు, కానీ అతను ఎప్పుడు ఇష్టమైనట్టు చేసుకోవాలని వదిలేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా అతను వెనకాల ఎవరో ఉన్నారో అతను ఎవడో ఏం చేయలేడు అని చెప్పేసి అనుకుంటాం జరుగుతుంది. అతను కూడా అదే నిజమే అనుకుని అతను అలాగే ఒక్కోసారి వెనకాల ఎవరు లేకపోయినా ఎవరో ఉన్నారు అనుకుంటే అందరూ అనుకుంటున్నప్పుడు ఈడు కూడా అనుకుంటాడు ఎవరో ఒకరు ఉన్నారని అనుకుని ధీమాగా ధైర్యంగా వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు లేరనుకో అప్పుడు భయం వెళ్తాయి. అలాంటి భయం వచ్చింది ఇప్పుడు. అందుకనే వాళ్ళ అపాయింట్మెంట్లు అయ్యి అడుగుతున్నాడు, అడిగే ఉంటాడు, అతను నిరంతరం అడుగుతాడు. ఎందుకంటే గబక్కను ఎప్పుడు దొరికితే అప్పుడు 2 కాళ్ళు పట్టేసుకుందామని చూస్తున్నాడు. వాళ్ళేమో దూరంగా ఇతను కాళ్ళు అందనివ్వకుండా దూరం కాళ్ళు పైన పెట్టేసి కూర్చున్నారు వాళ్ళు ఇతనితోటి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే నీతోటి ఎంత స్నేహం ఉన్నా అవసరం మాత్రమే దగ్గర చేస్తుంది రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకి అవసరం లేదు. పైగా ఇతని పట్ల ఏదైనా సానుకూలత ఉందాము అనుకున్నా అతను ఒక మసిగొడ్డలాటాడు, బాగా మసి పేరుకుపోయిన మసిగొడ్డలాటాడు. తెల్ల బట్టలు వేసుకున్నవాడు ఆ మసిగొడ్డు ముట్టుకుంటే ఆ మసి అంత అంటుపోద్ది. అందుకని వీటితో మనకు పని లేదురా బాబు అనుకున్నారు. ఒకవేళ అతని నుంచి ఏదైనా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయనుకో గతంలో, అలాంటి బెనిఫిట్స్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తుంది. దాంట్లో ఏముంది, తేడా ఉంది, వీళ్ళకి ఇబ్బంది ఏముంటుంది. కాబట్టి అంతా మనకు పనిటండి అనుకుంటారు వాళ్ళు. పైగా అతను కూడా వెళ్తే మనకి ఇంకా దరిద్రం పట్టుకుంటుంది అనుకుంటారు. కాబట్టి అతన్ని డెఫినెట్గా అతనికి సహాయ సహకారాలు ఎప్పుడూ కట్ చేశారు. కాబట్టే మొన్న 2024 ఎన్నికలు సజావుగా జరిగినాయి. ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేస్తే ముడ్డి పగిలిపోయేలాగా కొట్టారు పోలీసులు కూడా. ఏకంగా ఒక ఎమ్మెల్యేని దవడమే కొట్టేసాడు. చూసావా, ఒక ఎమ్మెల్యే దౌర్జన్యం చేయకపోయి ఒక వాటర్ని కొడితే తిరిగి లాగి గోపమే కొట్టేసాడు. కొట్టేస్తే చాలా స్వేచ్ఛగా జరిగింది ఎన్నిక అనడానికి అదే ఉదాహరణ. ఒక అతను వెళ్ళి ఒక ఈవీఎం మిషన్ పగలగొట్టేపోతే అక్కడున్న ఒక ఏజెంట్గా ఉన్న అతను మొన్న మంచి చనిపోయడం కూడా ఆయన ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి నరరూప రాక్షసుడు అని చెప్పుకుంటారు. అతనంటే భయం అందరికని, వచ్చి నెత్తురు తవ్వుతాడు బాబు అని. అటువంటి వాడిని అలా అడ్డుకోపోతే పీకేసి కింద పడగొట్టేద్దుడు అతను. అంత ధైర్యం ధీమాగా వచ్చి ఎలక్షన్ జరిగింది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి వెనకాల వాళ్ళు ఉన్నారని ఎందుకు అనుకుంటారు? ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వమే అతను టచ్ చేయట్లేదు అంతే. ఎందుకు టచ్ చేయట్లేదు అనేటువంటి దానికి వేరే కారణాలు ఉన్నాయి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడంటే అతని బతుకంతా కూడా సానుభూతి, కుల రాజకీయం, మత రాజకీయం ఇదే. అందులో దేన్ని సాగనివ్వకూడదని అనుకుంటున్నారు. సానుభూతి అంటే ఎలా కొద్ది మన ఆన్ చచ్చిపోయాడు బాబు అని ఓట్లు అడిగాడు, అది అయిపోయింది. ఇంకా మళ్ళీ అన్నిసార్లు చంపుతాడు, ఎవరిని చంపుతాడు, ఓసారి వాళ్ళ చిన్నాన్ని చంపించేసాడు, అయిపోయింది. ఇప్పుడు ఇంకెవరిని చంపాలి, వాళ్ళ అమ్మగానేమో అందుబాటులో లేదు, ఆవిడ దగ్గరికి వెళ్తలేదు. ఇప్పుడు దరిదాపులో ఇప్పుడు గబక్కనాల సమాధి కాడ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం మా చనిపోయిన రోజు ఇలాంటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తుంది. అక్కడ ఉండకుండా ఎక్కువసేపు అనుకున్నాను, ఉంటే మళ్ళీ ప్రమాదం కదా. కాబట్టి అతనికి ఇంక ఛాన్స్ లేదు, ఎవరిని చంపాలో తెలుస్తలేదు. కాబట్టి ఆ సానుభూతి ఇక ఏం కోరుకుంటున్నాడంటే ఈ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలి, తన కార్యకర్తలను పట్టు కొట్టేయాలి, తనను కూడా కొట్టేయాలి, రాళ్ళిచ్చి కొట్టేయాలి. వాళ్ళు కొట్టేస్తే నన్ను అలా కొట్టేస్తున్నారని వచ్చి అడుగుతాడు అన్నమాట. అది వాళ్ళ ప్లాన్. వీళ్ళు ఏం చేస్తున్నారు, అతను కోరుకున్నది వీళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు అతను కోరుకున్నట్టు చేయరు కదా వీళ్ళు ఏం చేయాలనుకున్నారో చేస్తారు, ఎప్పుడు చేయాలనుకున్నారో అప్పుడు చేస్తారు.
అతను కోరుకున్నప్పుడు ఇప్పుడే చేయమంటే వాళ్ళు చేయరు. ఇప్పుడు ఇంత చేస్తాం రేపు చేస్తాం అంటారు. ఇప్పుడు ఇవాళ వస్తాడు అతను, నన్ను ఇవాళ చేస్తారు బాగుండు వస్తున్నాడు. అన్ని అనుమతులు అతిక్రమించి పర్మిషన్ లేకుండా వాళ్ళు చెప్పిన నియమ నిబంధనలను తుంగలో దొక్కి వీళ్ళు ఏదైనా చేస్తారేమో లోపల వేస్తారేమో అని చూస్తున్నాడు అతను. ఎందుకంటే అతను కారు కింద మనిషిని నిమ్మకాయ దొక్కించినట్టు దొక్కిచ్చాడు. అయినా సరే వీళ్ళు ఏం చేయట్లేదు. క్యాడర్కి అందరికి కోపం వచ్చేస్తుంది. ఈ వీళ్ళ పార్టీ వాళ్ళందరూ వీళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పేసి అయినా సరే భరిస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వాన్ని, చేతకాని ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని ఎక్కిరిచ్చేస్తున్నారు. అయినా సరే ఓపికగా భరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సొంత ఇవ్వకూడదు. అలా అందుకని అతను ఏం చేస్తున్నాడు, అతను ఏం చేయాలో తెలియక దొంగోళ్ళ దగ్గరికి, చైన్ స్నాచర్స్ దగ్గరికి, గంజాయి బ్యాచ్ దగ్గరికి, ఫోక్సో కేసులు ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ మద్దతుగా వెళ్ళాల్సిన కర్మ పట్టింది అతనికి. అది కర్మ. ఇప్పుడు సిదిరాపలరాజు కుర్రోడు చిన్నపిల్లోడు పోపం అంటున్నాడంటే అందరు తూరు ఉమ్మేస్తున్నారు. ఆ చిన్నపిల్లోడేటయ్యా బాబు, తప్పు చేశారు అక్కడ. చిన్నపిల్లోడు యాక్సిడెంట్ చేసినందుకు అరెస్ట్ చేయలేదు. వాడు బాబు వచ్చి ఆయన పక్క తప్పించేసి ఇంకొకటి పెట్టేసి ఇంకొకటి బలిచ్చేస్తానికి చూసాడు, అందుకుని అరెస్ట్ చేశారా బాబు అన్న విషయం తెలియలేదు అతనికి. ముద్దగడ పద్మనాభం గారు లాంటి ఒక పెద్ద లీడర్ చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతోటి చేయాలంటే ఒక మ్యాండేటరీ, అది పార్టీలుగా చేసి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ మంత్రికి ఇచ్చిన గౌరవాన్ని భగ్నం చేశారు వాళ్ళు. ఇలాంటివన్నీ అవకతవకలు, అవలక్షణాలతో కూడిన అసత్య ప్రచారాలతో, అబద్ధాలతోటి బతుకు వెళ్ళదీస్తున్నాడు అతను దారి కనపడతలా. ఇలాంటి పరిస్థితుల్లో అతను నా వెనకాల ఎవడో ఒకడు ఉన్నాడని ఇదంతా ఏం చెప్పుకుంటున్నాడు అతను. ఈ ప్రభుత్వం ఇతని మీద చర్యలు తీసుకోకపోవడానికి కారణాన్ని దేని కింద ప్రొజెక్ట్ చేస్తున్నారంటే వీళ్ళు కూడా ప్రభుత్వం ఎంత సంయమనంగా ఉండటాన్ని ఈ ప్రభుత్వం సానుభూతి పరులు కూడా అనుమానిస్తున్నారు. వీళ్ళు వెనకాల ఎవరో ఉన్నారండి. ఇతను కూడా ఇది భలే ఉందని చెప్పి అదే చెప్పుకుంటున్నా, వెనకాల ఎవరు ఉన్నారండి. వెనకాల ఎవరు లేరు యాక్చువల్గానే, కానీ ఉన్నారని చెప్పుకుంటున్నాడు అతను. అది నిరూపించడానికి విశ్వప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు బద్దలేసిపోతుందో తెలియదు. అది ఎప్పుడో కాబట్టి పట్టిపోతారు, ఈడీఓ ఎవరో పట్టిపోతారు లిక్కర్ కేసులో. అతను ఏం చేశాడంటే దానికి సైమల్టేనియస్గా ప్యారలల్గా ఒక అన్రెస్ట్, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇతను మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఒక సమాజంలో కొన్ని వర్గాలు ఒక్కొక్క నాయకుడు ఆ వర్గాలను అడ్రస్ చేసి వాళ్ళకి మద్దతుగా ఉండడంకో అతనికి ఎప్పుడైనా కష్టం వచ్చినట్టు ఆ వర్గాలు అతనికి మద్దతుగా నిలబడతాయి. అలాగే ఇతను ఎవరికి మద్దతుగా ఉంటున్నాడు ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్, ఇలాంటి నేరస్తులందరికీ ఇతను అండగా నిలబడుతున్నాడు. రేపు పొద్దున ఇతను అరెస్ట్ చేశారనుకో ఆ నేరస్తులందరూ బయటకు వచ్చి అతని మద్దతుగా రోడ్డు మీద వస్తారు. నువ్వు రాలేవు కదా, నీకు ఈ ప్రభుత్వం మీద ప్రేమ ఉంటుంది, ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటావు, సమాజ హితాన్ని కోరుకుంటావు. కానీ నువ్వు కానీ నేను కానీ రోడ్డు మీద దెబ్బలాడలేం కదా, భయం మీద దెబ్బలాడుకుంటే దూరంగా పోతాం మనం. వీళ్ళు అలా కాదు, ఇంత జుట్లు వేసుకుని నడిపించేస్తారు, మనిషిని చూస్తేనే భయం వేద్దాం మనకి. అలాంటి వాళ్ళు ఉంటారు, అందరూ వస్తారు చూడు, ఇంత మొఖాలు జుట్లు అని చూడగానే భయం వేద్దాం మనకి. ఆ రాళ్ళు, రప్పలు, కత్తులు, కటార్లు వేసుకుని తిరుగుతుంటే సమాజం అంతా భయపడిపోతారు కదా. అలాంటి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఇక్కడ ఏమవుద్ది, స్టేట్లో ఇవాళ పెట్టుబడులు అన్నీ వస్తూ ఉన్నాయి, రాష్ట్రం బాగుంది పరిస్థితి అని పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, పీస్ఫుల్ వాతావరణం, న్యూట్రల్ పీపుల్ అందరూ బాగానే ఉందరో బాబు అనుకుంటున్నారు. వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి తెగబడతాడేమో అని అతను టచ్ చేయడానికి వెనక ముందు ఆడుతున్నారు. ఇది వాస్తవం. కానీ మనం ఏం చేస్తామంటే ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు ఈ క్రమంలోనూ ప్రభుత్వం ఉద్దేశం ఆ పాలసీ మన లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు, జాతకొండాలనేటువంటి పాలసీ ఉంది కదా, అప్పుడు చిన్న చేపలను కూడా వదిలేస్తున్నారు వీళ్ళు. అంటే ఆయన రెండు పీకితే ఎవడ పట్టించుకోడు, ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు అని తెలిసిన వాళ్ళని కూడా వదిలేస్తున్నారు. పూమన్ కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, అతను లోపల వేస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమవుతుంది, పట్టుకు ఎర్రగొట్టేసి లోపల వేసేయాలి వాళ్ళు చేసిన తప్పులకి. అవి కూడా వదిలేస్తున్నారు పనిలో పనిగా అన్నమాట. ఇది జరుగుతుంది ఇక్కడ. అలాగా వాళ్ళు ఉన్నారు నా వెనకాల అనేటువంటిది నిరూపించుకోవడానికి అతను విశ్వప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగా వాళ్ళు అపాయింట్మెంట్ అడుగుతున్నారు. వాళ్ళేమో ఇతని దగ్గర రానివ్వట్ల. ఇప్పుడు కొత్త ప్రచారం ఏం మొదలెట్టారంటే, ఇప్పుడు రేపు బిల్లు అవి ఉన్నాయి కదా, లోక్సభలో బిల్లులు ఉన్నాయి, మహిళా బిల్లు ఒకటి, తర్వాత నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, ఇంకా 2-3 బిల్లు ఉన్నాయి. అవన్నీ పాస్ అవ్వాలంటే ఎంపీల మద్దతు కావాలి. ఫార్మాలిటీ. సర్వసాధారణంగా ఈ పార్లమెంటరీ వ్యవహారాలు చూసే మంత్రి కానీ దానికి సంబంధించిన శాఖ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని పార్టీల ఎంపీలని, ప్రతిపక్ష ఎంపీలను కూడా మద్దతు ఇవ్వమని అడుగుతారు. అది ఒక సర్వసాధారణ సంప్రదాయం. అలాగే వీళ్ళని కూడా అడుగుతారు. ఇప్పుడు ఇతను ఇస్తానన్నా ఇవ్వనంటాం అది వేరే కథ. కానీ వాళ్ళు ఇతను అడగక్కర్లేదు మామూలుగానే. వాళ్ళు అడుగుతానికి ఫోన్ చేస్తున్నారని తెలియకుండా ఇతనే ఫోన్ చేస్తాడు, మేము మీకు సపోర్ట్ ఇచ్చేస్తున్నామండి అని. ఒకవేళ ఇతను ఇవ్వనన్నాడు అనుకో, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేయడంకో, అతను తిహార్ జైల్లో చపాతీ తింటూ ఉండాలి అలా కూర్చుని.
అని నువ్వే చేసుకోరా చపాతీ అంటారు. మామూలుగా అందరికీ చేసి పెడతారో, ఇతనికైతే నువ్వే చేసుకో చపాతీ అంటారు. అది పరిస్థితి. అంచేత ఇతనికి నో వే అవుట్. ఇక్కడ అతను ఏంటంటే ఇక్కడున్న ప్రభుత్వం సహనం, సంయమనం, నిర్లిప్తత, ఉదాసీనత వీటి మీద ఆధారపడి అతను సర్వైవ్ అవుతున్నాడు తప్ప వేరే ఏ రకంగానూ అతనికి ఎవరి సపోర్టు లేదు. ఈ మసిగొడ్డుని, ఈ మురికి కోపాన్ని, ఈ దుర్గంధాన్ని ఎవడో పూసుకోడు. అర్థమైందండి. కాబట్టి అది అన్నీ కూడా నిరాధారమైన వార్తలు. ఎవరికి అతని మీద, ఆ పార్టీ వాళ్ళకి అతని మీద ప్రేమ లేదు. ఇదేంట్రా బాబు వారానికి 10 రోజులకి వచ్చి ఇంకా పెంట చేసిపోతున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఇక దారి లేక వేరే పార్టీలోకి వెళ్ళలేక ఏం మాట్లాడాలో తెలియక చచ్చినట్టు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్.